ప్రభునందు ప్రియమైన దేవుని జనంగమా, ప్రభు పేరిట వందనాలు. రాకడ సమీపమైపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రతి ప్రవచన వాక్యమును గైకొను వాడు ధన్యుడు. భూలోకం ధనము సంపాదించి మోసాలు చేసి అక్రమాలు చేసి లేకపోతే కొట్టి తిట్టి చంపి గొప్ప పేరు సంపాదించి అన్యాయం చేసి అక్రమాలు చేసి వాళ్ళు ధన్యులు కాదు. దేవుని యందు భయభక్తులు గలవారు ఎవరో, ఆయన వాక్యానుసారంగా జీవించేవారు ఎవరో, దేవుని కోసం ప్రాణమైనా పర్వాలేదు పోయినా పర్వాలేదు అనుకుని లోకాన్ని ద్వేషించి బ్రతికేవారే ధన్యులు. ప్రతి మనిషికి మరణం తప్పదు, చావు తప్పదు. మరణం మనిషిని తరుముతూ ఉంటుంది కదా. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 25 కానీ 24 చూడండి. కిందనున్న పాతాళమును తప్పించుకోవలనని నీతిమంతుడు పరమునకు పోవు మార్గమును వెతుకుతాడంట. భూలోకం ఒకటే చూసుకుంటున్నారు. ఈ భూలోకంలో ఘోరాలు, మోసాలు, హత్యలు, దౌర్జన్యాలు, అక్రమాలు, ఎవరి బలము ఎంతుంటే అలా శలమనం అయిపోతున్నారు. కానీ ప్రతి మనిషికి తీర్పు తప్పదు. తీర్పు ఒకటి ఉంది. ప్రతి గ్రంథము చెప్పుతుంది తీర్పు ఉందన్న సంగతి. మరలా ప్రకటన 22:11లో ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను. నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండనివ్వండి, అనీతిమంతుడైన వాడిని అనీతిమంతుడిగానే ఉండండి, అపవిత్రుడైన వాడిని అపవిత్రంగానే ఉండండి, అన్యాయస్తుడిని అన్యాయంగానే ఉండనివ్వండి, దుర్మార్గంగా ఉన్నవాడిని దుర్మార్గముగానే ఉండండి. కానీ వాని క్రియల చెప్పున నేను ప్రతి వానికి తీర్పు తీరుస్తాను. నా చేతిలో నుండి, నా ధర్మపీఠము నుండి, ఆయన ధర్మసింహాసనం నుండి మానవుని ఆత్మ తప్పించుకోలేదు. ప్రతి ఒక్కడు దేవుని చేతిలో పడక తప్పదు. స్తెఫనుని ఘోరముగా కొట్టి హింసించి యేసు ప్రభుని నమ్ముతున్నాడని, ఆనాడు కూడా స్తెఫనుని చంపడానికి మతమే కారణం. ఆ రీతిగా స్తెఫనుని కొట్టారు, ఈడ్చారు, ఘోరంగా చంపేశారు. స్తెఫను ఏమన్నాడో తెలుసా? బ్రతకాలని తప్పించుకోవాలని మాత్రమో ప్రయత్నం చేయలేదు. ప్రభుని వేడుకుంటూనే ఉన్నాడు. ప్రభువారు పైనుంచి చూస్తూనే ఉన్నాడు. నిజంగానే ప్రభు రావటకు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ టైంలోనే స్తెఫను రక్షించడానికి ప్రభు వస్తే ఎంతమంది ఆత్మలు నశించిపోతాయంట. తండ్రి అంటాడు, ప్రభువా స్తెఫనే మన దగ్గరకు వస్తాడు. నిజమే. అలాగా దేవుని యొక్క ప్రవచన వాక్యాలు చెప్పి యథార్థను ప్రకటించి సత్యవాక్యములను బయలుపరిచి దేవుని చిత్తాన్ని ప్రపంచంలో వెల్లడి చేస్తున్న వారిని బ్రతకనివ్వరు, చంపేస్తారు. కారణం ఏంటంటే క్రీస్తు యొక్క విరోధి ఆత్మ ప్రపంచంలో బాగా తిరుగుతుంది. ఎల్లర్లైనా, అక్రమాలైనా, కక్షలైనా, ద్వేషైనా, అసూయైనా, పగైనా, అబద్ధమైన, మోసమైన, అన్యాయమైన, హంతకులైనా సరే ఈ ఘోరాతి ఘోరమైన కార్యాలన్నీ చేయించేది ఎవరంటే క్రీస్తు యొక్క విరోధి ఆత్మ. ఆల్రెడీ ఎవరిని మెరుగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ తిరుగులాడే సమయం ఇది. ఎవరూ కూడా ఏ మతాన్ని కానీ, ఏ దేవుడు అనబడిన వారిని కానీ విమర్శించవద్దు. ఎవరి దైవాన్ని వారు ప్రేమించుకోండి, ఎవరి దేవుని గురించి వాళ్ళు చెప్పుకోండి, కానీ విమర్శన వద్దు. విమర్శన చేయకూడదు, విమర్శన వద్దు. తీర్పు తీర్చేవాడు పైనున్నాడు. సకల మానవ జాతికి తీర్పు తీర్చేవాడు ఒక్కడే తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పులో నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. పిల్లలైనా, యవనస్తులైనా, ముసలులైనా, అధికారులైనా, ధనవంతులైనా, భూస్వాములైనా, ఈ లోక సంబంధమైన అధికారులైనా, ఎంత బలమున్నా, గొప్పవారైనా, లోకాను కళ్ళు యొక్క కట్టొచ్చేమో, లోకము కళ్ళు మూసివేయచ్చేమో, కానీ ఆకాశమందు ఆసీనుడైన వాడు చూస్తున్నాడు. ప్రతి మనిషిని చూస్తున్నాడు. అందుకే వాక్యం చెబుతుంది, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి జీతం ఇస్తా.
ఎవరి క్రియకు తగిన ప్రతిఫలం వారే పొందుతారు. పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఏమనుకుంటారంటే, గొప్ప కార్యం చేసేసాము, ఎవరినో బట్టుకు తన్నేసాము, లేకపోతే ఎవరినో చంపేసాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోరులే, భూలోకంలో మేము తప్పించుకుంటాము, మాకున్న బలము ధైర్యము మాకున్న అధికారం బట్టి అనుకోవచ్చు. కానీ సావు తర్వాత మరలా జీవితం ఉంది, జాగ్రత్త అని. ప్రతి మనిషికి మరణము తర్వాత మరలా జీవితం ఉంది. ఈ శరీరం ఇక్కడ చస్తుంది, ఏదోరికి అది కాలెన్న పోతుంది, మట్టి అయిపోతుంది. మనిషి అయిన వాడు మట్టి నుండి పుట్టాడు కాబట్టి మట్టి నుండి పుట్టినవాడు తిరిగి మట్టి అయిపోక తప్పదని దేవుడే చెప్పేశాడు. కాబట్టి భయపడండి. నీతిమంతుడైతే నీతిమంతుడిగానే ఉండనివ్వండి, బుద్ధిహీనుడిని బుద్ధిహీనుడిగానే ఉండండి, అక్రమము చేయవాడు అక్రమం చేస్తూనే ఉండనివ్వండి, అన్యాయస్తుడు అన్యాయస్తుడుగానే ఉండనివ్వండి. ఎవరు ఏ క్రియ చేస్తే వారి క్రియల చెప్పున ప్రతి వారికి తీర్పు తప్పదు. దేవుని చేతిలో తీర్పు తప్పదు. లోబడాలి, ఇప్పుడైనా నువ్వు లోబడాలి. అలాగా స్టెఫను కూడా ఘోరంగా కొట్టి చంపేశారు ఆ టైంలో. స్టెఫను చరిత్ర ఉంది, మనకి బైబిల్లో ఉంది కదా. చిత్రవద చేసి గుర్రానికి కట్టి ఈడ్చి, కారణం ఏంటి? మతోన్మాదమే కదా. మత ప్రభావం చేత ఆనాడు స్టెఫన్ని చంపేశారు. పైనుండి దేవుడు చూస్తున్నాడు. స్టెఫన్ ఏమనుకున్నాడు? ఈ శరీర సంబంధమైన జీవితం నాకు అక్కర్లొద్దు అనుకున్నాడు. ఎంతోమంది ప్రవక్తలు చచ్చిపోయారు, ఎంతోమంది భక్తుల రక్తము ఈ భూమి మీద ఒలికింపబడింది. పరిశుద్ధుల రక్తము ఈ భూమి మీద ఎక్కువగా మన దేశంలో ఒలికింపబడింది. రక్తము మొరపెడుతుంది, జాగ్రత్త. మనం ఎవరినైనా కొట్టి చంపితే ఆ రక్తం యుగ యుగముల వరకు మొరపెడుతూనే ఉంటుంది. ఆ రక్తం వెంటాడుతూ ఉంటుంది. ఎవరినే సరే విడిచిపెట్టదు కోదు. మానవ రక్తం విడిచిపెట్టదు, తెలియదు. ఒక మనిషి రక్తాన్ని భూమి మీద చిందిస్తే సర్వగ్రంథాలు కూడా చెప్తున్నాయి, ఆ రక్తమే శాపమై భీకరమైన భయంకరమైనటువంటి స్థితి ఏర్పడి ఆ రక్తము విడిచిపెట్టదండి, తరుముతూనే ఉంటుంది. తరతరముల వరకు తరుముతూనే ఉంటుంది. ఆ దోషం నుండి ఎవరు తప్పించుకోలేడు. ఎంత గొప్ప అధికారి అయినా, ఎంత గొప్ప బలమున్నా, జ్ఞానవంతుడైనా, ధనవంతుడైనా తప్పించుకోలేడు. లోకంలో తప్పించుకోవచ్చేమో కానీ రేపు సావు తర్వాత, మరణము తర్వాత మరొక జీవితం ఉంది. అక్కడ పరిష్కారము, అక్కడ తీర్పు, న్యాయ విధానం, న్యాయ తీర్పు చేస్తాడు దేవుడు. సర్వమానవులకు ఒక్కడే దేవుడు. కాబట్టి ఎవరి గురించి కూడా విమర్శించక్కర్లొద్దు. అయితే ఏ మతం గురించి అయినను, దేవుళ్ళ గురించి అయినను పేరు పెట్టి విమర్శన చేయవద్దు, చేయకండి. ఎవరికి నచ్చినటువంటి దైవాన్ని వారు ప్రేమించుకోండి, ఎవరికి ఇష్టమైన విధానంగా వారు చేసుకోనివ్వండి. విమర్శన వద్దు, విమర్శన మానేయండి. ఈ విమర్శన వల్లనే కదా మతోన్మాదం ప్రపంచంలో పెరిగిపోతుంది. దానివల్లనే కదా అన్నదమ్ములుగా, ఐక్యతగా, ప్రేమగా అందరము కలిసి జీవించేవాళ్ళం. కాబట్టి భయంకరమైన రోజులు, రాకడి కాలం వచ్చేసింది. ఇక ఎక్కువ తరతరాలు ఉంటాయేమో, కొన్ని యుగాలు ఉంటాయేమో అనుకుంటున్నారేమో, ఉండదు. భూమి మీద ఉన్నవన్నీ తుడిసివేస్తానన్నాడు దేవుడు. ఏది విడిచిపెట్టను. ఈ భూమి సుఖానికి, సంతోషానికి, ఆనందానికి, భోగానికి, స్వేచ్ఛకు అన్నిటినీ మానవులకు ఇస్తుంది. ఇక ముందట ఈ భూమి సుఖ సంతోషాలు దొరకవు. భూమి సారమును ఇప్పటికే కోల్పోయింది. ప్రత్యేక సముద్రములైన, నదులైనా ఎండిపోయే కాలం వస్తుంది. చాలా భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఎవరి భక్తి వాళ్ళు కాపాడుకొని ప్రార్థన చేసుకోవటమే. ప్రభువైన యేసుస్వామి వారు చెప్పారు కదా, మిమ్మల్ని హింసించి, మీ మీద నిందలు మోపి, అన్యాయంగా తీర్పు తీర్చి, శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపేదరు అని బైబిల్ గ్రంథంలో ఉంది. మత్తయిలో కూడా ఉంది 5లో. కాబట్టి అక్రమమైన తీర్పులు తీరుస్తారని కూడా ఉంది. యేసు ప్రభు వారి మీద నిందారోపణ చేయలేదా? యేసు ప్రభు వారికి ప్రజలు తీర్పు తీర్చారు. సాక్షాత్తు దేవునికే మానవులు తీర్పు తీర్చారు. ఆ తీర్పు ఘోరమైనది, అన్యాయమైనది.
ఈయన రాజద్రోహి అన్నారు. అలాగే ఉంటాయి. కాబట్టి ఎందుకు ఏ విషయంలో కూడా మనం గొప్పగా వెళ్ళి ముందుకెళ్ళవలసిన పనేమి లేదు. మనకు కలిగిన భక్తి, మనకు కలిగినటువంటి విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూడండి. నిజమే, ఈ బ్రతుకు తర్వాత మరలా బ్రతుకుంది. చనిపోతే ఎవడు చూడొచ్చలే. ఏ వ్యక్తిని మనం చంపినా, ఎవరిని మనం మోసం చేసినా, ఎవరికి మనం కీడు చేసినా, అబద్ధమాడినా, అన్యాయమే చేసినా వెంటాడుతూనే ఉంటుంది. ఆ రక్తం వెంటాడుతూ ఉంటుంది. రక్తం పోరాటం చేస్తూ ఉంటుంది. శిక్షదండన తప్పదు. జాగ్రత్త. మనమందరము ఒకే రూపంలో ఉన్నాం, మానవులం. మనమందరిలో ఉండేది రక్తం ఒకటే. మనమందరం మానవులం. ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు, ఐక్యత కలిగి ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. ఈ బ్రతుకు ఉంటే 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ప్రతి ధనవంతుడైనా, గొప్ప అధికారి అయినా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. తర్వాత పనిష్మెంట్ ఉంటుంది. దేవుని కళ్ళు ఎవరు కప్పలేరు. ఆయన చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, భూమి ఆకాశములు కలిగజేసిన దేవుడు. నీ నీతి నీ వెంట వస్తుంది, నీ దుర్మార్గమైన క్రియలు నీ వెంట వస్తాయి. జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసుకుంటూ యథార్థంగా ప్రవర్తించి అందరినీ ప్రేమించి సమాధానం కలిగి వెళ్ళిపోదాం. ప్రభు తోడై ఉండనుగాక. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్.